కేసీఆర్ అంటే ఒక దేవునితో సమానం. వాస్తవానికి రైతు బంద్ అనేది వాళ్ళ మేనిఫెస్టోలో కూడా లేదు. వాళ్ళ మేనిఫెస్టోలో ఉన్నది ఏంటంటే రైతు భరోసా. సో అలాంటి పథకం వాళ్ళు ఇంక ఇవ్వలేదని మేము అందరం కూడా భావిస్తున్నాం. ఇవ్వలేదు సార్. అదే అండి, మేము కూడా క్లారిటీగా చెప్తున్నాం కదా, వాళ్ళ మేనిఫెస్టోలోనే లేదు, ఆ పథకమే లేదు. వాళ్ళ మేనిఫెస్టోలో ఉన్న పథకం రైతు భరోసా. వాళ్ళు ఇచ్చారంటున్నారు. గత బీఆర్ఎస్ పాలనలో ఎలక్షన్ కోడ్ వల్ల ఆగిన డబ్బులు వాళ్ళు రిలీజ్ చేయడం జరిగింది. సో రైతు పండుగ అని చెప్పేసి హైదరాబాద్లో కొన్ని పోస్టర్లు కూడా వెలుస్తున్నాయి. అంతా పండుగ చేస్తున్నారు రైతులు. వాస్తవానికి రైతు బంధు కానీ, ఇప్పుడు వీళ్ళు కొత్తగా చెప్పిన రైతు భరోసా కానీ ఏవి ఇవ్వలేదు. రైతు రుణమాఫీ కూడా 60%, 70% జరిగింది. మిగిలిన రైతులు కూడా చాలా అసంతృప్తిగా ఉన్నారు. ఎందుకు ప్రశ్నించట్లేదు రైతులు? ఒకటండి, రైతులు అనేవాళ్ళు ఆశాజీవులు. ఎందుకంటే గొడవతోటి సమస్య పరిష్కారం కాదు. రైతులు అనేవాళ్ళు సామరస్యంగానే ఉంటారు. ఎప్పుడు కూడా వాళ్ళు ఓటునే ఆయుధంగా వాడుకుంటారు. వాళ్ళకు సమయం వచ్చినప్పుడే ఓటుతోటే బుద్ధి చెప్తారండి. అంటే బీఆర్ఎస్ అంటే ఓడిపోయింది, అంటే అది రైతులకి బాగా మంచి చేస్తుందని చెప్పేసి చాలామంది అంటున్నారు. అప్పటికి ఇప్పటికి ఏమైనా తేడా గమనించారు మీరేమన్నా? 100% అండి. ఇప్పుడు వీళ్ళు చెప్పిన 420 హామీలు అవి ఏ మూలకు కూడా సరిపోకుండా పెట్టారు. ఏదంటే వీళ్ళ 420 హామీలు చిల్లర హామీలు అండి. ఒకటి 300, 400 కరెంట్ బిల్ ఇస్తారు. మహిళలకు ఒక 1000 రూపాయలు బస్ పాస్ ఇస్తున్నారు. ఇంకో 1000 రూపాయల సిలిండర్ ఇస్తున్నారు. ఈ 1000, 2000, ఈ 3000 కాదండి రైతులు అడిగేది. వీళ్ళు కొత్తగా ఏం చెప్పారు, కేసీఆర్ బర్రెలు ఇస్తున్నాడు, గొర్రెలు ఇస్తున్నాడు, ఇవి కాదు, మేము ఉద్యోగాలు ఇస్తాము, మేము అది చేస్తాము, మేము డెవలప్మెంట్ చేస్తామని చెప్పిన వీళ్ళు ఈరోజు ఒక మన రాష్ట్రానికి ఒక్క మెడికల్ కాలేజ్ కానీ ఇతర ప్రాజెక్టులు కూడా, ఇరిగేషన్ ప్రాజెక్టులు కానీ, ఇండస్ట్రియల్ ప్రాజెక్ట్స్ కానీ ఏది కూడా ఒక్కటి కూడా ఈ సంవత్సర కాలంలో తీసుకురాకపోగా వీళ్ళు కొత్తగా మేము ఉన్న హైకోర్టును వదిలేసి ప్రజలకు కావాల్సిన అవసరాలను వదిలేసి ఈరోజు కొత్తగా హైకోర్టు కడతాము, మేము ఇంకో కోర్టు కడతాము, మేము లేకుంటే ఇది చేస్తాము, ఆల్రెడీ ఉన్నాయి వదిలేసి, వాళ్ళు చేస్తున్న వాగ్దానాలు వదిలేసి ఈరోజు వాళ్ళు చేస్తున్న కార్యక్రమం ఈరోజు ప్రజలందరూ చూస్తున్నారు. హైడ్రా పేరుతో కానీ అనేక రకరకాల, ఇప్పుడు ఆటో కార్మికులకు ఇస్తా అన్నారు, నిరుద్యోగ కార్మికులకు నిరుద్యోగ వృత్తి ఇస్తా అన్నారు. అదేవిధంగా చదువుకున్న విద్యార్థులకు ఇంటర్మీడియట్ కానీ 10th కానీ డిగ్రీ ఉన్న విద్యార్థులకు 1,00,000 వరకు, పీజీ చదువుకున్న విద్యార్థులకు 1,00,000 వరకు ఇస్తా అన్నారు. వాళ్ళ ఆరోగ్య గ్యారంటీ విద్యా కానుకలు అవే కదా ఉన్నాయి, అవి విద్యార్థులను వదిలేశారు. అదేవిధంగా ఒకటండి, వాళ్ళు ఇవ్వరని మనకు పూర్తిగా తెలుసు. ఎందుకనంటే గతంలో ఇప్పుడు దొడ్డు రైసు వండితే కేంద్రం కొనకుంటే వీళ్ళు ఒక్క మాట కూడా మెదపలేదండి. దొడ్డు రైసు కొనకుంటే వాళ్ళు ఏమన్నారు ఆ రోజు, బీఆర్ఎస్ కొనాలి, ఇది ఇవ్వాలి, అది ఇవ్వాలి, దొడ్డు రైస్ అన్నారు. ఇప్పుడు ఏమంటున్నారు, దొడ్డు రైస్ వండియద్దు, ఇప్పుడు సన్న రైసే వండియాలని మళ్ళీ ఇప్పుడు కొత్త పాట పెడుతున్నారు. దానికి కూడా ఆ బోనస్ కూడా సన్న రైస్కే అంటున్నారు. అదే ఎలక్షన్ హామీలో మేము రైతులకు బోనస్ ఇస్తామన్నారు. రైతు బంధు కూడా అంటే సాగు చేసే భూములకు మాత్రమే ఇస్తాము, ఒక పంట చేస్తాం అన్నట్టు చెప్తున్నారు. ఎట్లా చూస్తారు? ఇంతకుముందు రెండు పంటలకు వచ్చేది, టైంకి పడేది, ఇప్పుడు ఎవరికి పడలేదు. వాళ్ళు అప్పుడే చెప్పారండి, రేవంత్ రెడ్డి గారు క్లారిటీగా చెప్పారు, రైతు బంధు ఇవ్వకపోవడానికి మేము ఏమైనా దివానాగలమా అన్నారు. ప్రజలు అర్థం చేసుకోలేదు, అంతే తేడా. సో నెక్స్ట్ మన బీఆర్ఎస్ పార్టీ రావచ్చు అంటారు మరి ఈ దెబ్బతో? ఒకటండి, బీఆర్ఎస్ వచ్చినా, బీజేపీ వచ్చినా, కాంగ్రెస్ ఇప్పుడు ఆల్రెడీ ఉంది. ఏదైనా కూడా ప్రజల కోసం పనిచేయాలి. వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలు నిలబెట్టుకుంటే అది మంచిది, ఏ పార్టీకైనా మంచిది. రేపు భవిష్యత్తులో కూడా వాళ్ళకు మరింత ఓట్ బ్యాంకింగ్ కూడా పెరుగుద్ది, ప్రజల ఆదరణ కూడా పెరుగుద్ది. వాళ్ళు ఇచ్చిన హామీలను మర్చిపోయి ఈరోజు పరిపాలన గాలికి వదిలేసి అల్లు అర్జున్ గారి మీద కానీ, లేదంటే సమంత మీద కానీ, లేకుంటే రకుల్ ప్రీత్ సింగ్ కానీ, లేకుంటే నాగార్జున గారి మీద కానీ, లేకుంటే హైడ్రా పేరు మీద కానీ రకరకాల కొత్తగా మూసీ సుందరీకరణ అంటారు. ప్రజలకు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీలో సీతక్క కానీ, ఎమ్మెల్యే సీతక్క కానీ, సో అలాంటి వాళ్ళు ఎందుకు స్పందించట్లేదు మరి? ఒకటండి, టీవీను రిమోట్ ఉండగానే ఇప్పుడు అది వర్క్ ఏది, అక్కడ కరెంట్ ఉండాలి, కరెంట్ ఉంటేనే టీవీ అనేది. పవర్ వాళ్ళ చేతిలో లేదు కాబట్టి వాళ్ళు ఏం చేయలేరండి. ఒకటండి, పరిపాలన అయితే గాలికి వదిలేశారు, అది క్లారిటీగా అర్థమవుతుంది. ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న మహిళల
విషయంలో కానీ అనేక రకాల చాలామంది చాలా సమస్యలతో బాధపడుతున్నారు. అలాంటి ముఖ్య టాపిక్లు అసెంబ్లీలో మాట్లాడిన ఒక ముఖ్యమంత్రి ఈరోజు ఎలాంటి టాపిక్ మాట్లాడుతున్నారో చూస్తున్నారు. గురుకుల విద్యార్థులు కానివ్వండి, చాలా రకాల అందరూ కూడా చాలా రకాలుగా బాధపడుతున్నారు. ఈరోజు మహిళలకు ఇస్తా అన్న ₹1,00,000 ఇది మన బంగారం, తులం బంగారం ఇస్తా అంటున్నారు. అట్లాంటి పథకాలు ఇవ్వడం లేదు. ఎందుకంటే ఒక్కొక్క మహిళకు ఒక్కొక్క ₹1,00,000 ఇస్తే ఈ గత సంవత్సర కాలంలో ఎంతమంది మహిళలు పెళ్లిళ్ళు చేసుకున్నారు? 1000-2000కి కరెంట్ బిల్ ఇచ్చారు, గ్యాస్ బిల్ ఇచ్చారు. ₹300 కాదండి మహిళలకు పెళ్లిళ్ళకి ఇస్తాను ₹1,00,000 ఇవ్వండి. అలాంటి పెద్ద పెద్ద పథకాలను అమలు చేయండి. మహిళలకు ఇస్తాను స్కూటీలు ఇవి, ఒక స్కూటీ మినిమం 60-70 వేలు ఉంటుంది. అలాంటి 2000 పథకం వదిలేయండి. మహిళలకు ఇస్తాను మేజర్ పథకాలను వీళ్ళు దారి మళ్లించడానికి ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తున్నారు. రేవంత్ రెడ్డి పరిపాలన మంచిగా లేదు సార్. నాకు ఏం బాగాలేదు. కేసీఆర్ పరిపాలన మాత్రం టైంకి అందించిండు. ఇత్తనాలు వేసుకునే టైంకి అందించిండు. ₹10 అయినా సరే కానీ ఇత్తనాలు వేసుకునే టైంకి అందించిండు. బయట రైతులు ఏమనుకుంటారు రేవంత్ రెడ్డి గురించి? ఇంకా రైతు బంధు రాలేదు, ఇంకా రాదు కూడా. ఆయన ఒట్టి మాటలు ఏదో బూడిద కప్పి అది మాయ మాటలు చెప్పి మట్టిలో కలుపుతామని అది ఉంది కానీ ఏది లేదు. ఆయన పరిపాలన ఏది లేదు. ఇదే లాస్ట్. ఇంకా నెక్స్ట్ కాదు, ఇంకా 20 ఏళ్ళ వరకు ఇంకా మొత్తం మళ్ళీ మూలన పడాల్సిందే. రైతుల్ని కేసీఆర్ చూసినట్టుగా ఎవరు చూడలేరంటారా? కేసీఆర్ను చూసినట్టు, కేసీఆర్ అంటే ఒక దేవునితో సమానం. ఒక 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 ఆయన ఒక హైలైట్. ఆయన మాట ఇచ్చిందంటే మడపతి పని మాట ఆయన.